అంతా అయినా ఇదిట్ట తయారైనదంటే దానికి కారణం నువ్వు. పిల్లని జాగ్రత్తగా కనిపెట్టుకోకుండా తీసుకుపోయి వాడి చేతుల్లో పెట్టినావు. దీన్ని కాదే అనాల్సింది, నిన్ననాలి. అసలు నాకొస్తున్న కోపానికి నిన్ను పిచ్చి పట్టిందా నీకు? ఈ విషయంతో వాళ్ళకే సంబంధం లేదు. ఆ వెంకీ పరిస్థితి చూడలేక నేనే సాయం చేద్దామని అనుకున్నాను. ఈ నగలు పద్దు చేత ఇప్పించాలని చూసింది నేను. నీకు సమాధానం చెప్పుకోవాల్సింది కూడా నేనే. ఏంది నాయనా ఇదంతా? నువ్వు కావాలనే మనవరాల్ని కాపాడడానికి చేస్తా ఉండావో లేక నిజంగానే ఇదంతా చేసినావో తెలియదు గానీ ఏదో మంటని మనసులో పెట్టుకుని దీన్ని ఎంట పెట్టుకుని నన్ను ఇట్ట సాధిస్తా ఉన్నావని మాత్రం అర్థం అవుతా ఉండాది. తాతయ్య, మీరు చేస్తుంది టూ మచ్. అయినా ఆ వెంకీగాడు మన ఫ్యామిలీకి శత్రువు. మీరంతా వాడికి హెల్ప్ చేయడం ఏంటి? మీరందరూ చేసేవి మంచి పనులు అయ్యుంటే నేను ఆ అబ్బాయికి సాయం చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చుండేది కాదు. మీ పాపాల మూలంగా ఈ వంశానికి ఒక పేదింటి ఉసురు తగలకూడదని అతనికి సాయపడదామని ప్రాయశ్చిత్తంగా చెయ్యాలి అనుకున్నాను. ఏంది నాయనా నువ్వు పాపాలు ప్రాయశ్చిత్తాలు అంటూ ఆ వెంకిగాడికి శాలువ కప్పుతూ మా మీద ఎందుకిలా దుమ్మెత్తి పోస్తా ఉండావో? ఒకడితో మనకి శత్రుత్వం పుట్టినాక పాపపుణ్యాలు న్యాయ అన్యాయాలంటూ జపం చేసుకుంటా ఉంటే ఆడి చేతుల్లో మనమే కదా బలయ్యేది. చూడమ్మా, ఒక మంచి మనిషిని బుద్ధిమంతుడిని శత్రువుగా మార్చుకుంది మీరు. అతని బ్రతుకేదో అతను బ్రతుకుతుంటే ఆ అబ్బాయి బ్రతుకు తెరువునే కాల్చి బూడిద చేసింది మీరు. నువ్వు నోరు ముయిరా. అమ్మా అఖిల, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఫోన్ చేశారమ్మా. డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్కి వస్తున్నారంట. మరి కాసేపట్లో మన ఫ్యాక్టరీ మీద ఇంటి మీద దాడులు చేస్తారంట. లెక్కల్లో బొక్కలుంటే వాటికి మనం సమాధానం చెప్పుకోవాలంట. ఏంది బావుగారు మీరు చెప్పేది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి రావడం ఏంది? మన లెక్కలు చెప్పడం ఏంది? చెప్పాలి అఖిల, ఇది గవర్నమెంట్ రూలు. అడ్డగోలుగా పాపపు సొమ్ము కూడబెట్టుకుంటే ఆ ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలి. ఇది పాపపు సొమ్మేంది మీరు మరీనో? ఇదంతా కష్టార్జితమే కదా? కష్టార్జితమే, కానీ ఎవరి కష్టార్జితము అని వాళ్ళొచ్చి లెక్కలు తెలుస్తారు. బావుగారు, ఇప్పుడేంది పరిస్థితి? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు గాని వచ్చారంటే ముందు ఈ ఇంట్లో నేను మార్చిన దొంగ లెక్కలన్నీ బయటపడిపోతాయే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. బావుగారు, ఏంది ఏదో ఆలోచిస్తా ఉండారు? ఉన్న పళ్ళంగా మనకి విపత్తేంది? ఇది ఉన్న పళంగా ఏం కాదమ్మా. ఎప్పుడో ఎవరికో చేసిన అన్యాయమే నీ లెక్క తేల్చటానికి వస్తుంది. ఇది మిమ్మల్ని ముంచడానికే ముంచుకొస్తోంది. కాచుకోండి. థ్యాంక్స్ అండి. నాన్న వినయ్, శభాష్రా. చేజారిపోతుంది. ప్రభుత్వం చేతుల్లోకి పోతుందనుకున్న మన డబ్బుని నగల్ని మన ఇంటి గడప దాటకుండా చేసినావు. అది సరే అమ్మా, ఇదంతా ఏంటి? నిజంగానే మనం ట్యాక్సులన్నీ ఎగొట్టి ఆస్తులు సంపాదించామా? అబ్బే, అట్లాంటిదేమీ లేదు నాన్న. ఏం లేదు వినయ్, ఎక్కడో అండర్స్టాండింగ్ లో మిస్అండర్స్టాండింగ్ జరిగింది. అందుకే ఈ ఆఫీసర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చేశారు. అది రేపటికి సెట్ అయిపోతున్నాయి.
అవును వినయ్ బాబు, నువ్వివేం పట్టించుకోకు, వెళ్ళు. అమ్మా, ఉమ్, విద్యని ఇంటి కోడలుగా తీసుకురావడానికి ముందుగా పర్సనల్ గా కలుద్దాం అన్నా. నిజానికి నిన్ను తీసుకెళ్దామనే వచ్చాను, కానీ ఇక్కడేమో పరిస్థితి ఇలా ఉంది. ఖచ్చితంగా కలుద్దాం వినయ్. ఇదిగో రేపో ఎల్లుండో ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ గోల్ అయిపోతే వీలు చూసుకొని కలుద్దాం. అలాగే అమ్మా. ఇదిగో వినయ్, మన ఇంటి పరిస్థితి ఇదని మాత్రం ఆ ఎమ్మికి చెప్పకు, మంచిది కాదు. కాస్త ప్రేమగా నీ స్టైల్లో మాట్లాడు. 2 రోజుల్లో కలుస్తామని చెప్పు. అలాగే అమ్మా. మే బాబుకేం కావాలనో చూడు. బావుగారు, ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఆ జనరల్ మేనేజర్ చేత వాడు చీటింగ్ చేసినాడని చెప్పించడం కుదురుతుందా? అఖిల, మన జనరల్ మేనేజర్ గారి సంగతి నీకు తెలిసిందే కదా. ఆణ్ణి అమ్మా నాన్న పేరేంటని అడిగావనుకో, నీతి నిజాయితీ అని చెప్తాడు. ఆడి చేత ఇంత బండబద్దాలు చెప్పించి అరెస్ట్ అయిపో అని చెప్తే అక్కడే నన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతాడు. ఇదిగో అంతకు మించి ఏమీ ఉండదమ్మా. అన్నయ్య, వాడు కాకపోతే వాడి ప్లేసులో జనరల్ మేనేజర్ నేనేం చెప్పి నువ్వే అరెస్ట్ అయిపో. అవును బావగారు, మీ తమ్ముడిచ్చిన ఐడియా బానే ఉందే.